వాట్ ఈస్ ఓవేరియన్ రిజర్వ్? ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది యూజువల్గా మనం ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గర ఈ టర్మ్ వింటూ ఉంటాం. అసలు ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి అని ఎప్పుడన్నా అడిగారా? ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది లేదా నార్మల్ ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఓవేరియన్ రిజర్వ్ ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఎగ్స్ ఇన్ ద ఓవరీ. అంటే మన యూజువల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఓవరీస్లో ఉండే ఎగ్ నెంబర్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. అంటే మనం పుట్టినప్పుడు యూజువల్గా మన ఓవరీస్లో ఒక 1.5 మిలియన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. అదే మనకి ఏజ్ 40 ఇయర్స్ వచ్చేటప్పటికి మన ఓవరీస్లో ఓన్లీ 45,000 ఎగ్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుందన్నమాట. అయితే మనకి ఓవరీస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అని తెలియజేసేది ఈ ఓవేరియన్ రిజర్వ్. అయితే ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా అని అంటే ఎస్, ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అండ్ త్రూ స్కాన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ ద్వారా అంటే ఏదర్ AMH కానీ FSH కానీ టెస్ట్ చేసినప్పుడు మనకి రిజర్వ్ తెలుస్తుంది అనమాట. అండ్ అలానే స్కాన్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ లో ఈచ్ ఓవరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ పాలికల్స్ ఉన్నాయి అంటే దీన్నే యాంట్రల్ పాలికల్ కౌంట్ అంటాము. ఇలా AFC కౌంట్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. యూజువల్ గా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అన్నప్పుడు IVF లో సక్సెస్ రేట్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈవెన్ ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నా కూడా IVF లో సక్సెస్ అనేది పొందొచ్చు. ఒకవేళ ఎగ్ రిజర్వ్ అస్సలు లేదు, నిల్ ఉంది అన్నప్పుడు డోనర్ ఎగ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఇది ఓవేరియన్ రిజర్వ్ గురించి. థ్యాంక్ యూ.